రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అమలు కావాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి రాబట్టుకోవాలని దాదాపు 9 డిమాండ్లతో కూడిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర రాజధాని లేక హైకోర్టును కర్నూలు జిల్లాకు తరలించాలని, కనీసం హైకోర్టు బెంచ్ అయినా తీసుకురావాలని, హైదరాబాద్లో ఉన్న కృష్ణానది యాజమాన్యం బోర్డు కార్యాలయాన్ని కర్నూలుకు తరలించాలని, కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని, వ్యవసాయ భూములకు విద్యుత్ మీటర్లు బిగించే విధానాన్ని రద్దు చేయాలని, తెలుగుగంగ, హంద్రినివా, గాలేరు ప్రాజెక్టులు సత్వరంగా పూర్తి చేయాలని, కృష్ణా నదిపై వంతెనతో పాటు బ్యారేజీని కూడా నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాగంటి గోపాల్ రెడ్డి, వెంకట నరసింహులు, రామచంద్రయ్య, అమర్నాథ్ రెడ్డిలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు కేంద్రము రాష్ట్రానికి ఇవ్వాలి. ఈ యొక్క సెక్షన్ కింద 24,350 కోట్లకు ప్రతిపాదనలు పంపితే ఇంతవరకు 10 సంవత్సరాల్లో కేంద్రం ఇచ్చింది 1050 కోట్లు. ఇంకా 23,300 కోట్ల రూపాయలు కేంద్రం నుండి రాయలసీమకు రావాలి. అది ప్రధానంగా రాయలసీమకు, ఉత్తరాంధ్రకు. దాని మీద దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. రెండవది, విభజన చట్టంలో 13వ షెడ్యూల్ కింద కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో 13వ షెడ్యూల్లో ఉంది. 10 సంవత్సరాలైనప్పటికీ ఇంతవరకు దానికి అతిగతి లేదు. దాని మీద దృష్టి కేంద్రీకరించాలని చంద్రబాబు గారి దృష్టికి తీసుకుపోతున్నాం. ఇది కనుక వస్తే కడపతో పాటు రాయలసీమలో చాలా మటుకు నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి.